థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు కమలా గారు, బ్రాంచ్ డైరెక్టర్. మేడం, నేను ఇన్వైట్ చేస్తాను. ఈలో కొద్ది ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం కమలా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం. గుడ్ వెల్కమ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం. మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి కమలా అండి. ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న టీహెచ్హెచ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ గారికి, మా మెంటర్ అయినటువంటి దేవేందర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను వెస్టేజ్ బిజినెస్ నాకు వెస్టేజ్ బిజినెస్ పరిచయం చేసిన రాధా మేడం గారండి. మేడం గారికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. నేను వెస్టేజ్ బిజినెస్ రాకముందుకు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నానండి. మా ఫ్యామిలీలో వచ్చేసి మేము నలుగురం అమ్మాయిలం అండి. ఆ నలుగురు అమ్మాయిలం అవడం వల్ల ఎక్కువ చదువులు అనేది చదివించలేకపోయారండి. ఫ్యామిలీలో చదివించే అవకాశాలు లేకుండా అండి, నలుగురు అమ్మాయిలు అవ్వడం వల్ల త్వరగా పెళ్లి చేయడం అనేది జరిగిందండి. నేను చదువుకున్నది 9th క్లాసేనండి. ఈ నాలెడ్జ్ తో నేను ఎలాంటి జాబ్ చేయలేని పరిస్థితి అండి. కానీ నాకు ఆ, జాబ్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. ఆ, దానితో వేరే జాబ్లకు వెళ్ళిన క్రమంలో సర్టిఫికెట్స్ అనేది అడగడం జరిగిందండి. దాంతో ఈ పార్లర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి పార్లర్ రన్ చేస్తూ ఉన్నానండి. మ్యారేజ్ ముందు ఎవరైనా అమ్మాయి ఉందంటే తనకి ఏదైనా సాధించాలి అనే ఉంటుందండి. నేను ఎక్కువ చదువుకోకపోవడం వల్ల జాబ్ చేసే అవకాశం అనేది లేదండి. దానితో నాకు అదే ఆలోచన ఉండిపోయింది. చదువులేక ఏం చేయలేకపోయాననే ఎప్పటికీ ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉండిపోయిందండి. కానీ మన వెస్టేజ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అలాంటి ఫీలింగ్ అంతా ఏం లేకుండా అయిపోయిందండి. ఎందుకంటే నేను నా లైఫ్ స్టైల్ ను మార్చుకోవడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా నేను ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నానండి. ఎంత చదువుకున్నా కూడా ప్రతి ఒక్కరి ఆలోచన ఆ ప్రయత్నించేదే, జాబ్ కోసం ప్రయత్నించేదే కదా. మనం బాగుంటేనే 10 మంది జీవితాలు అనేది బాగుపరుస్తామని, నేను పెద్ద చదువులు చదువుకోకపోయినా కూడా ఇంత మంచి అవకాశం నాకు వచ్చిందని నేను చాలా గర్వపడుతున్నానండి. మన వెస్టేజ్ బిజినెస్ లో మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి నేను మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆదాయాన్ని పొందుతూ నన్ను నమ్మి వచ్చిన వారి అందరికీ మంచి ఆరోగ్యం, మంచి ఆదాయాన్ని ఇప్పిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి నేను ముందుంటానండి. వారిని ముందుకు తీసుకురావడం ఒక లక్ష్యంగా పెట్టుకొని, అలాగే నేను వెస్టేజ్లో ముందుకు రావడం కోసం, మంచి సక్సెస్ కోసం, తీసుకోవడం కోసం మా హస్బెండ్ అయినా నా పిల్లలైనా నాకెంతో సహాయం చేస్తున్నారండి. చేస్తూ ముందుకు నడిపిస్తున్నారండి. వారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇదండి నా టెస్టిమోనియల్. ఈ రోజు చూసుకున్న టాపిక్ ఏంటంటే, ఆ ఈ రోజుల్లో చిన్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారండి. దానికి కారణాలు చూసుకున్నట్లయితే వారికి ఉన్న ఆహారపు అలవాట్లే కావచ్చు, వారికి ఉన్న వర్క్ స్ట్రెస్ లెవెల్లే కావచ్చు, కానీ వారికి ఉన్నటువంటి ఇతరత్ర అలవాట్లే కానీ, లేదా వంశపారంపర్యంగా కూడా వచ్చే అలవాట్లేగా, వంశం పారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి.
మన వెస్టేజ్లో జాయిన్ అయిన మొదటి నెలలో నేను షుగర్ సంబంధించిన సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. మా సార్కి షుగర్ ఉందండి. తన కోసమని నేను షుగర్ సప్లిమెంట్స్ అనేది తీసుకున్నానండి. తనకు తీసుకున్న మొదటి నెలలో తనకు షుగర్ టెస్ట్ అనేది చేయించడం జరిగింది. షుగర్ టెస్ట్ చేయించినప్పుడు తనకి 400 షుగర్ అనేది ఉందండి. మన సప్లిమెంట్స్ వాడిన నెల తర్వాత మళ్ళీ ఆ, షుగర్ షుగర్ టెస్ట్ అనేది చేసుకోవడం వలన 165 షుగర్ అనేది వచ్చిందండి. దాంతో నేను మన సప్లిమెంట్స్ మీద చాలా నమ్మకం అనేది వచ్చి మా నా కుటుంబానికి ఏదైతే మంచి జరిగిందో అలాంటి ఇలాంటి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. వారి కోసం ఈ సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేసి కొన్ని కుటుంబాలకైనా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా మంచి ఆరోగ్యం ఇప్పించాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మధుమేహం యొక్క కారణాలు మరియు నివారణ చర్యలు అనేది చూసుకున్నట్టయితే మధుమేహం యొక్క రకాలండి. మధుమేహం యొక్క రకాలు షుగర్ షుగర్ శరీరంలో షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది తెలుసుకున్నట్లయితే డయాబెటీస్ రావడానికి ముఖ్యంగా ప్రధాన కారణాలు ఏంటి అని తెలుసుకుందామండి. డయాబెటీస్ వల్ల కలిగే ప్రమాదాలు, డయాబెటీస్ లక్షణాలు, డయాబెటీస్ నియంత్రణకు మనం తీసుకోవలసిన ఆహారపు అలవాట్లు, డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు, వీటి గురించి తెలుసుకుందామండి. ఆధునిక కాలంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సమాజంలో డయాబెటీస్ పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారండి. ఇంతకు ముందు ఎక్కువ డయాబెటీస్ అనేది వయసు పైబడిన వారిలో మాత్రమే వచ్చేదండి. అయితే ప్రస్తుత సమయాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారండి. మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ఇది ఒక్కసారి వస్తే దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకునే వీలుండదండి. మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించుకోకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందండి. ఈ షుగర్ వ్యాధి అనేది వచ్చిందంటే దానిని పట్టించుకోకుండా ఉంటే దాని వలన ఇంకా వేరే వ్యాధులు కూడా మనకు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలండి. శరీరం శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు ఈ డయాబెటీస్ సమస్య అనేది వస్తుంది. ప్రపంచంలో 7.7 కోట్ల మంది మధుమేహ రోగంతో రోగులలో భారతదేశం రెండో స్థాయిలో ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మన జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది. మూడింట ఒక వంతు డయాబెటీస్ పేషెంట్లు మూత్రపిండాల వ్యాధిని సైతం ఎదుర్కొంటున్నారు. డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూత్రపిండాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. దాంతో ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. మధుమేహం యొక్క రకాలలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. ఒకటి టైప్ 1 డయాబెటిక్. మన శరీరంలో క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ ఈ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు, బీజ కణాలు నాశనం చేస్తుంది. దీనివల్ల చక్కెర దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి మధుమేహం వచ్చే సూచనలు కనిపిస్తే దీన్ని టైప్ 1 డయాబెటిక్ అంటారు. అయితే ఇది ఎక్కువ 10 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలలో, యువకుల్లో సాధారణంగా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడానికి క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే
క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోయినా లేదా ఉత్పత్తి ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించలేకపోయినా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా 30 సంవత్సరాల పైబడిన వ్యక్తుల్లో రావడం అనేది జరుగుతుందండి. డయాబెటీస్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణిలో వచ్చే డయాబెటీస్ అండి. అనేక అనే మరొక రకం కూడా ఉంటుంది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైన ఇన్సులిన్ను గర్భిణి శరీరం ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 6 నుండి 16% మంది గర్భిణుల్లో వచ్చి ప్రసవం తర్వాత తగ్గిపోతుందండి. ఈ గర్భిణి ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి షుగర్ అనేది అటాక్ అవ్వడం అని మనం కూడా చూస్తుంటామండి. అది తర్వాత మళ్ళీ వాళ్ళ ఆ ప్రసవం తర్వాత అనేది తగ్గిపోవడం అనేది చూస్తుంటున్నామండి. షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి? 99 mg ఉంటే సాధారణ స్థాయి అండి. 100 నుంచి 125 ఉంటే ప్రీ డయాబెటిక్ అండి. 126 mg ఉంటే డయాబెటీస్ అండి. రోజు మనం తినే ఆహారం మనకు శక్తి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్ని అందిస్తాయి. అయితే శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయో వారు డయాబెటీస్ కలిగి ఉంటారని చెబుతారు. ఈ చక్కెర స్థాయిలను నిర్ధారించడానికి ఫాస్టింగ్ ఫార్ములా గ్లూకోజ్ పరీక్షల ద్వారా అంటే ఉదయం పరగడుపున బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని 99 mg లోపు ఉండాలి. అయితే ఈ స్థాయి 100 నుండి 125కు చేరితే ఫ్రీ డయాబెటీస్ అని, 126 పైగా ఉంటే 126 పైగా ఉంటే దాన్ని మధుమేహం డయాబెటీస్ అని ఉన్నట్లుగా నిర్ధారిస్తారు. డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో గ్లూకోజ్ను గ్రహించే స్థాయి కోల్పోవడం డయాబెటీస్ కు ముఖ్య కారణం అండి. మన శరీరంలో గ్లూకోజ్ని స్థాయిని కోల్పోవడమే డయాబెటీస్ కు ముఖ్య కారణం అండి. అధిక క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం, ఈ రోజులలో ఉండే మన ఆహారపు అలవాట్ల వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నామండి. పని ఒత్తిడి పని ఒత్తిడికి గురవ్వడం మరియు శారీరక వ్యాయామాలు లేకపోవడం. ఈ రోజులలో ఏ వర్క్ లోనైనా స్ట్రెస్ లెవెల్స్ ఉంటున్నాయండి. దాంతోపాటు టైం అనేది సరిపోక ఎవరు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయడం అనేది జరుగుతుందండి. అధిక పని గంటలు, వివిధ షిఫ్ట్లో పని చేయడం, అంటే టైం అనేది లేకుండా షిఫ్ట్ వైజ్ గా పని చేయడం వల్ల కూడా ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా రావడం అనేది జరుగుతుందండి. అధికంగా పొగ తాగడం, మద్యపానం సేవించడం, ఇలాంటి వ్యసనాల వల్ల మనకి డయాబెటీస్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అధిక బరువు మరియు ఊబకాయంతో బాధపడే వారిలో మరియు విటమిన్ డి లోపం వల్ల కూడా డయాబెటీస్ సమస్య వస్తుంది. అధిక బరువు కలిగి ఉండడం వల్ల మనకు విటమిన్ విటమిన్స్ అనేది సరిగా మన శరీరానికి అందకపోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది మనకు రావడం అనేది జరుగుతుందండి. డయాబెటీస్ రావడం వల్ల మనకు కలిగే ప్రమాదాలు ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే, మధుమేహం వచ్చాక మనం 10 సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇది శరీరంలోని ఏదో ఒక ఆర్గాన్ మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపి తర్వాత తగు పరీక్షలు చేసినప్పుడు మాత్రమే మధుమేహం బారిన పడినట్లు తెలుస్తుంది. మనం ఎలాంటి టెస్ట్ చేసుకోకపోవడం, మనకు ఎలాంటి లక్షణాలు అనేది కనిపించకపోవడం వల్ల
మన శరీరం లోపల ఎలాంటి ఆ అనారోగ్యం అనేది జరగకపోవడం, మనం టెస్ట్ చేసుకోకపోవడం వల్ల మనకు షుగర్ ఉందనేది తెలియకుండా ఇది చాలా ప్రమాదానికి గురవుతామండి. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరగడంతో కాళ్ళు చేతులు సరిగా రక్త సరఫరా కాక నాళాలు రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుందండి. షుగర్ ఉండడం వల్ల ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయండి. పాదాలకు ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి పాదాలకు చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్స్ లాగా అవుతుంటాయండి. కంటి చూపుకు కోల్పోవడమే కాక మూత్రపిండాలు కూడా సరిగా పనిచేయవండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కంటి చూపు అనేది తగ్గిపోతుందండి. ఇది నేను చూస్తున్నా అండి. మూత్రపిండాల మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు రావడానికి డయాబెటీస్ ప్రధాన కారణం అండి. ఇట్లా దీన్ని చూసుకున్నట్టయితే మనకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇది వచ్చిన వారి లక్షణాలు ఎట్లున్నాయనేది మనం తెలుసుకున్నట్లయితే, డయాబెటీస్ లక్షణాలు అధిక దాహం, అంటే ఎక్కువ వారికి దాహం అవుతుంటుందండి. నీరసం, తొందరగా అలసిపోతుంటారండి. చూపు మందగించడం, సైట్ అనేది ఎక్కువ అవుతుందండి. బరువు తగ్గడం, బరువు తగ్గిపోతారండి. విపరీతమైన ఆకలి, వాళ్ళకు ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి వేస్తుంటుందండి. తరచూ మూత్ర విసర్జన, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అనేది జరుగుతుంటుందండి వాళ్ళకి. వ్యక్తుల బ్లడ్ షుగర్ ఎంతవరకు పెరిగిందనే దానిపై ఆధారపడి మధుమేహ లక్షణాలు మారుతూ ఉంటాయండి. వాళ్ళకి ఉన్న షుగర్ లెవెల్స్ ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది మనకు అర్థమవుతుందండి. ఏ పని చేయ ఏ పని చేయకపోయినా నీరసంగా అలసిపోయినట్లు ఉంటుంటారండి. నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయండి. నోట్లో పూతలాగా చిన్నగా పుల్లలాగా ఏర్పడుతుంటాయండి. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకి వెళ్తుంటారండి. వాళ్ళకు ఎక్కువ సార్లు ఆ యూరిన్ అనేది వెళ్తారండి. శరీరంపై గాయాల త్వరగా మాయక మానకపోవడం, వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ గాయం అనేది మానడానికి చాలా టైం పడుతుందండి. ఇంకా చూసుకున్నట్టయితే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతుంటారు. వాళ్ళు తొందరగా బరువు తగ్గుతారండి. ఎక్కువ దాహం వేయడం, కంటి చూపు మందగించడం, విపరీతమైన ఆకలి అనిపించడం, చిగుళ్ళ వ్యాధులు, వెజానాలు ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వంటి వాటికి గురవుతారండి వాళ్ళు. డయాబెటీస్ నియంత్రణకు తీసుకోవలసిన ఆహారాలు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వహించాలండి. వాళ్ళు ఫుడ్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మరియు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు. అధిక పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, జామకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, కొవ్వు కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, చిరుధాన్యాలు చిరుధాన్యాలు, బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. వారిని 2 సార్లు ఉపవాసం చేయడం కూడా వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం కూడా మధుమేహానికి ఉత్తమమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. వారిని వారంలో 2 సార్లు ఉపవాసం లాగా చే అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల వారికి ఒక మంచి చికిత్స లాగా కూడా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు ఏంటిదనేది చూసినట్లయితే లీడర్స్, చక్కెరతో చేసిన స్వీట్లు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు,
కేకుల వంటివి ప్రాసెస్డ్ ఆహారాలు దూరంగా ఉండాలండి. చక్కెర బదులు బెల్లంను వాడడం కూడా మంచిది కాదు. వాళ్ళు చక్కెర కాకుండా బెల్లాన్ని కూడా వాడకూడదండి. తేనె తీసుకోవడం కూడా తగ్గించాలండి. ఇంకా మరి చూసుకున్నట్లయితే బంగాళదుంప మరియు తీయటి బంగాళదుంప వాటిని కూడా దూరంగా ఉండాలండి. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, పనస వంటి పండ్లకు కూడా దూరంగా ఉండాలండి. కొందరు డయాబెటీస్ ని నియంత్రణలోకి రాగానే ముందు పాటించిన అలవాట్లను దీనితో వారి విస్మరిస్తుంటారు. దీనితో వారికి చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి ప్రాణాంతకమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మధుమేహం వ్యాధిగ్రస్తులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ మధుమేహ స్థాయిలను తెలుసుకుంటూ ఉండాలి. సమయానికి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ వ్యాధి ఆ మధుమేహం బారిన పడకుండా కొంత మేరకు కాపాడుకోవచ్చు. చూడండి లీడర్స్, కొంతమంది అంటే నార్మల్ గా వాళ్ళు ఆ వాళ్ళకున్న షుగర్ లెవెల్స్ అనేవి తగ్గగానే మళ్ళీ యథావిధిగా మునుపు తీసుకునే ఆహారాన్ని మళ్ళీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది పెరిగి వాళ్ళకి ఇంకా ప్రాణాంతకమైన స్థితికి అనేది వెళ్ళడం జరుగుతుందండి. దానికోసం వాళ్ళు ఎప్పుడైనా టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలండి. మన షుగర్ కోసం మన వెస్టేజ్ లో ఉన్న ఒక అద్భుతమైన షుగర్ లెవెల్స్ తగ్గించే సప్లిమెంట్స్ అనేది ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకుందాం. ఆయుషాంతి సంబంధించిన ఆయుషాంతి గ్లూకో హెల్త్ అండి. దానికి ముందుగా తెలుసుకుందామండి. ఆయుషాంతి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆయుర్వేదం అనేది సమగ్ర వైద్య విధాన స్వదేశీ మరియు భారతదేశంలో విస్తృతంగా ఆచరిస్తున్నారు. దీని ఆయుర్వేదం అనేది సంస్కృత పదానికి అర్థం జీవిత శాస్త్రం. ఆయు అంటే జీవితం లేదా రోజువారీ జీవనం, మరియు వేదం అంటే జ్ఞానం. ఆయుర్వేదం మొదట నమోదు చేయబడిన వేదాలలో ప్రపంచంలోని పురాతన సాహిత్యం. ఆయుర్వేదం దానిలో మానవాళికి భారతదేశం యొక్క సహకారం, మన దీర్ఘాయువు మరియు శ్రేయస్సు వైపు తపన సహస్రాబ్దాల ద్వారా అభివృద్ధి చేయబడింది. అనేక వైద్య అభ్యాసం మరియు సిద్ధాంతం తరాల వైద్యుల, సైన్స్ మరియు అభ్యాసకుల ఆయుర్వేదం అనేది 5,000 సంవత్సరాల నాటి ఆరోగ్య సాధన. పాశ్చాత్య ప్రపంచం ప్రారంభం కాకముందే క్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఆధునికమైన సరే ఈ రోజు గురించి ప్రపంచం ఇప్పటికే మాట్లాడుతున్నారు. వేల సంవత్సరాల క్రితం ఊహించబడిన ఆరోగ్య ఆయుర్వేదాచార్యులు. ఆయుషాంతే గ్లూకో హెల్త్ అండి. ఇది మన షుగర్ కి సప్లిమెంట్ వాడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. డయాబెటిస్ మెల్లిటాస్ ఒక సాధారణ మరియు అత్యంత హానిని కలిగిస్తుంది రుగ్మతని. ఇది అన్ని ఇతర దీర్ఘకాలిక మరియు మార్గం సుగమం చేస్తుంది. స్ట్రోక్, మూత్రపిండ వైఫల్యం మొదలైన ప్రాణాంతక రుగ్మతలను ఆరోగ్యం వివిధ సంస్థల సర్వేలు భారతదేశం అని సూచిస్తుంది. ప్రపంచం యొక్క మధుమేహ రాజధాని ఆయుషాంతే గ్లూకో హెల్త్ ఎబ్లెంకా యొక్క ప్రత్యేకమైన యాజమాన్య సూత్రీకరణ అఫిషినలీస్ కర్కుమాలాంగా సిన్నా మే జిలాన్సియా టెన్సా టెరోకార్పాన్స్ మార్స్పియామ్ టినోస్పారా కార్డిఫోలియా కాసేరియా టెమాంటోసా మరియు కామెర్లియా సైనసైస్
ఒక సమగ్రతను అందిస్తాయి. సాధారణ గ్లైకోసేమియా నిర్వహణ కోసం సహజ ప్రత్యామ్నాయం హైపర్గ్లైసెమియాకు మద్దతు ఇవ్వడం మరియు నిర్వహించడానికి ది గ్లూకో ఆరోగ్యం యొక్క ఫైటో పదార్థాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆకలిని నియంత్రించడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, ఇన్సులిన్ నిరోధకత మరియు ఇన్సులిన్ స్రవాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. పదార్థాలు విస్తృతంగా పరిశోధించబడ్డాయి మరియు మెరుగుపరచడానికి కనుగొనబడ్డాయి. గ్లైకోసేమియా ఆరోగ్యం మరియు శరీరాన్ని ఉంచడానికి బలాన్ని కూడా అందిస్తుంది. హైపర్గ్లైసెమియా హైపర్గ్లైసెమియా యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుండి లో ఆరోగ్యకరమైన ఆహారం, ఆయుష్ అంటే గ్లూకో హెల్త్ తో కలయిక నిర్వహణ కోసం సమగ్ర ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. సాధారణ గ్లైకోసేమియా ఆరోగ్యం సహజంగా ప్రయోజనాలు శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయం చేయండి. గ్లైకోసేమియా ఆరోగ్యం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకో స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందండి. ఇన్సులిన్ స్రవాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. మన బాడీలో ఇన్సులిన్ స్రవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుందండి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సహాయపడుతుందండి. సిఫార్సు చేయబడిన మోతాదు 2 గుళికలు 3 సార్లు వేసుకోవాలండి. డిపి ప్రైస్ వచ్చేసి రూ. 870 అండి. పీవీలు వచ్చేసి 29. అది నెక్స్ట్ ఇంకొక మన ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే నీమ్ అండి. వేప అంటే ఏమిటి? వేప లేదా ఆజాది చెత్త ఇంకా అనేది మహాగనిలోని ఒక చెట్టు. మెలియేసి కుటుంబం తూర్పు ఆఫ్రికాలో దీనిని కూడా అంటారు. స్వహిలియాలో అరుబైని అంటే 40 నాటి చెట్టు అని అర్థం. ఇది 40 రకాల వ్యాధులను చికిత్స చేస్తుందని చెప్పబడిందండి. భారతదేశంలో చెట్టును దైవిక వృక్షం, అందరినీ నయం చేయి అని పిలుస్తారు. అన్ని వ్యాధులు ప్రకృతి మందుల దుకాణం లేదా సర్వరోగారి అరబిక్ లో నీబ్ అంటారు. వేప నుండి తయారైన ఉత్పత్తి ఔషధంగా నిరూపించబడ్డాయి. లక్షణాలు యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ అలాగే ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇన్సులిన్ కోసం 60 నుంచి 70% వరకు అయితే గ్లూకోజ్ స్థాయిలను అలాగే ఉంటాయి. వేప నూనె యొక్క నోటి మోతాదులను ఇన్సులిన్ అవసరాలకు గణనీయంగా తగ్గిస్తుంది. ఆధారిత మధుమేహం మరియు శాస్త్రీయంగా కూడా ఉన్న చికిత్స మరియు నివారించడంలో ప్రభావవంతంగా నిరూపించబడింది. మధుమేహం క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు రక్తం యొక్క నిర్వీషీకరణలో వేప సహాయం చేస్తుంది. ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం నిర్వహణ మరియు నివారణలో సహాయపడుతుంది. చర్మ రుగ్మత వేప యాంటీ ఫంగల్ మరియు క్రిమి సంహారక స్వభావం కలిగి ఉంటుంది. భారతదేశంలో ఇది చర్మం కోసం సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడింది. అంటువ్యాధులు మరియు ఎలర్జీలు వేప పువ్వు కూడా ఉపయోగిస్తారు. భారతీయుల వంటల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సాంప్రదాయకంగా దంతాలను నమలడం ద్వారా
శుభ్ర శుభ్రం శుభ్రపరచడం జరుగుతుంది. సన్నని వేప కొమ్మలు, వేప ఆకు ముద్ద ముద్దను పోయాలి, మొటిమలకు చికిత్సగా పనిచేస్తుంది. దీని డిపి ప్రైస్ చూసుకుంటే అండి రూ. 360. పీవీ పరంగా చూసుకున్నట్టయితే 11.7 అండి. ఇది మనం తిన్న తర్వాత 2 పూటలు వేసుకోవచ్చండి. ఇంకొక సప్లిమెంట్ చూసుకున్నట్టయితే స్టెవియా అండి. స్టెవియా అంటే ఏమిటి? షుగర్ కి బదులుగా వాడుకోవాలండి దీన్ని. దక్షిణ అమెరికా స్థాయిని సివిటేనర్ యొక్క పొద్దుతిరుగుడు కుటుంబం స్టెవియా రెబాడియా సాధారణ రెబాడియానా సాధారణంగా పిలుస్తారు. తీపి ఆకు, చక్కెర ఆకు లేదా కేవలం స్టెవియా మాత్రమే సహజ స్వీట్నర్. స్టెవియా యొక్క రుచి నెమ్మదిగా మరియు స్థిరపడుతుంది, చక్కెర రుచి కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఇది ఒక్కటే ఏ వైపు లేని సహజ స్వీట్నర్ ప్రభావాలు. స్టెవియా పదార్థాలు సాధారణంగా 300 రెట్లు తీయగా ఉంటాయి. చక్కెర కంటే సుక్రోజ్ సుక్రోజ్కు వ్యతిరేకంగా ఇది ఏమిటి సాధారణ టేబుల్ షుగర్ కలిగి ఉంటుంది. స్టెవియా ఆహారాన్ని తీపి చేస్తుంది చక్కెర మాదిరిగానే, కానీ ఇందులో రెబాడియా సైడ్ ఉంటుంది. ఇది నాన్ కార్బోహైడ్రేట్ గ్లూకోసైడ్ సమ్మేళనం. రెబా రెబాడియా రెబాడియోసైడ్ విచ్ఛిన్నమైనప్పుడు గ్లైకోజ్ కణాలు శోషించబడతాయి. పెద్ద ప్రేగులలో బ్యాక్టీరియా శోషించబడకుండా రక్త ప్రవాహం మరియు గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది శరీరం. ఇది క్యాలరీల తగ్గిస్తుందని నమ్ముతారు. ఆహారం కోసం సరైన ఎంపికగా చేస్తుంది. క్యాలరీలు స్పృహ అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు. స్టెవియాలోని రెబాడియా సైడ్ 100% సహజ చక్కెర ప్రత్యామ్నాయం ఇతర కృత్రిమ స్వీటెనర్ల వలనే కాకుండా ఇది చేదు రుచిని కలిగి ఉండదు. ఆల్కలాయిడ్స్ స్టెవియాలోని పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడతాయి, బరువును నిర్వహిస్తాయి. దీని డిపి ప్రైస్ చూసుకుంటే 140. పీవీ పరంగా చూసుకున్నట్టయితే 4.67 అండి. మనకి ఇంకో సప్లిమెంట్ చూసుకున్నట్టయితే ఆమ్లా అండి. ఉసిరి భారతీయ గూస్బెర్రీ లేదా సంస్కృతంలో అమాలాకి అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలు పైగా ఔషధ ప్రయోజనాలను ప్రసిద్ధి చెందింది మరియు మంచి ఆరోగ్యాన్ని చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆమ్లా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు, టానిట్లు, పాలిసేనాల్స్ మరియు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ఐరన్ వంటి ఖనిజాలకు మంచి మూలం. ప్రయోజనాలు: రోగనిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్, డీటాక్స్. ఉసిరి సహజ విటమిన్ సి యొక్క మూలం. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్టిలాజెన్ సంశ్లేషణకు విటమిన్ సి అవసరం. కోట్లాజెన్ శరీరం యొక్క కణాలు కలిసి ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు, గోర్లు మరియు చర్మం యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది మరియు కణాల పెరుగుదలకు పునరుద్ధరిస్తుంది. ఉసిరి జీర్ణక్రియకు మంచిది, అలాగే
ఆహారం నుండి పోషకాలను, ముఖ్యంగా ఐరన్ శరీరంని గ్రహించడానికి మరియు సమీకరించడానికి సహాయపడుతుంది. ఇది హైపర్ యాసిడిటీ ఎసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కాలేయాన్ని ఆ, బల్ ఆ, బలపరుస్తుంది మరియు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. డిపి ప్రైస్ వచ్చేసి 185 అండి. పివి పరంగా చూసుకుంటే 6.17 అండి. ఇంకొక సప్లిమెంట్ చూసుకున్నట్టయితే అండి, నోని అండి. నోని చీజ్ ఫ్రూట్ అని కూడా అంటారండి. సాంప్రదాయ ఆయుర్వేదంలో 2000 సంవత్సరాల నుండి నోనిని వాడుతున్నారు. నోనిని హర్బల్ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు. నోని యొక్క యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి, ఈ మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందండి. ఆర్థరైటిస్ నొప్పిని కూడా తగ్గిస్తుందండి. టీ సెల్ టీ సెట్ల టీ లింపోసెట్ల ఉత్పత్తిలో నోని సహాయపడుతుంది. ఇది మొత్తం రోగ నిరోధక శక్తిని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అనేక అధ్యయనాలలో నోని గాయం సంకోచం తగ్గడం మరియు రిపతే రిపెథెలియలైజిస్ సమయం తగ్గడం మరియు వంటి వేగవంతమైన వైద్యం కూడా చూపించిందండి. నోని ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నట్లయితే చూద్దామండి. ఇప్పుడు డయాబెటీస్ అండి, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులకండి, గుండె సంబంధించిన వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా అండి, ఫైల్స్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులండి, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, మెనోపాజ్ సమస్యలకు, బ్లడ్ ప్రెషర్ అండి, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలండి, డిప్రెషన్, నిద్రలేమి, చర్మ సంబంధిత వ్యాధులు, ఋతు సమస్యలు. నోనితో ఇన్ని సమస్యలు అనేది మనకు ఆ ఆ, సమస్యలకు పరిష్కారం అనేది ఉందండి. ఇది ఎలా వాడాలని చూసుకున్నట్లయితే రోజుకు ఒకటండి, కనీసం భోజనానికి అరగంట ముందు ఆ, తీసుకోవాలండి. రోజు ఒక గుళిక 5 రోజుల చొప్పున ఆ, తీసుకొని మరియు 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలండి. 2 రోజుల విశ్రాంతి కారణంగా జీర్ణ జీర్ణక్రియ జీర్ణ క్రియలో నోని బాగా అంగీకరిస్తుంది మరియు గ్రహించడానికి అనుమతించడమే కాకుండా మరియు 2 వారాల వ్యవధిలో ముగింపులో మీరు కొన్ని ఫలితాలను కూడా అనుభవించవచ్చండి. ముందు జాగ్రత్తలు చూసినట్లయితే వాడుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: నోని పొటాషియం అధికంగా ఉన్న మూత్రపిండాల సమస్యల కారణంగా పొటాషియం నిర్ధారిత ఆహారం ఉన్నవారు మాత్రం దీనిని వాడకూడదండి. ఇంకా ఒక సప్లిమెంట్ చూసుకున్నట్టయితే మన ఫ్లాక్స్ ఆయిల్ అండి. వెస్టేజ్ కంపెనీ చెందిన ఫ్లాక్స్ ఆయిల్ టాబ్లెట్లు వేసుకుంటే రక్త నాళాలలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోయి గుండె జబ్బులు రాకుండా కొన్ని పరిశోధనల ప్రకారం అవిసె గింజలు మరియు అవిసె నూనెను తీసుకోవడం వలన గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు ఆయా జబ్బులు అదుపులో ఉండటానికి పడేలా ఉన్నాయి అని నిర్ధారించారండి. వెస్టేజ్ సప్లిమెంట్ అయిన క్యాప్సూల్స్ లో అల్ఫిలాలోనిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్, ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ సహజ విటమిన్ ఇ కలిగి ఉంటాయండి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా మరియు బిల్డింగ్ బ్లాకులుగా పనిచేస్తుందండి. రెటీనా మరియు మెదడు కణాలు అభివృద్ధికి మరియు
జ్ఞానశక్తికి మరియు ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కణత్వచాలను బలపరుస్తూ మరియు మొత్తం సాధారణ శ్రేయస్సు కోసం శరీరాన్ని నిర్వహిస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ చిన్న ఒక కొటేషన్ చెప్పి ఆపమంటారా? ఓకే మేడం, ఓకే. సార్, ఎవరైనా నీ దగ్గరే ముందు ఉండి నిన్ను హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పండి. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పండి. చేజారిపోయిన దానిని గురించి బాధపడనని చెప్పండి. చేసే పని వాయిదా వెయ్యనని చెప్పండి. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోనని చెప్పండి. ఎప్పుడు పక్కోడి పనిలో వేలు పెట్టనని చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం, సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నానండి. నేను మన రంజిత్ సార్ చెప్పిన 15 మందికి 50 మందికి 15,000 ఇప్పిస్తూ నేను 5 లక్షలు తీసుకోవాలనే ఒక గొప్ప విజన్తో ముందుకెళ్తున్నానండి. దానికోసమే నా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. మంచి నిదానం, మంచి నాలెడ్జ్ ఇచ్చారు ప్రొడక్ట్స్ గురించి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ హస్బెండ్ వాడుతున్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా మీరు ఆ ఐడియా కూడా ఉంది, ఎలా వాడాలి, ఎలా ప్రొడక్ట్స్ అని మీరు తీసుకోవడం జరిగింది. గ్లూకో హెల్త్, నీము, స్టీవియా, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, ఆమ్ల. సో మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం. మనం కూడా చాలా మందికి ఇచ్చాం. సో మంచి ప్రొడక్ట్ ని ఇవాళ మంచి నాలెడ్జ్ తో మీరు ఇవ్వడం జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అని నెరవేరాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, సో థ్యాంక్ మచ్. యూ, థ్యాంక్ యూ. సో లీడర్స్ 320+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ మనకు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అందుకే రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వడం ద్వారా ఇలాంటి సెషన్స్ మనం తెలుసుకోవడమే కాదు, మన టీం కూడా అందించవచ్చు. బట్ ప్రతి ఒక్క లీడర్ మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీతో పాటు మీ టీం కూడా అటెండ్ చేయించండి. అందరూ మంచి సక్సెస్ తీసుకోగలుగుతాం. ఓకే, సో ఆ విధంగా మీరు అందరూ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం మంచి సర్వీస్ మోటోతో ముందుకెళ్తూ ప్రతిరోజు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకెక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ డిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీరు ఎంత రేంజ్ లో మీరు ప్రమోట్ చేసుకుంటే మీకు అంత లోడ్ తగ్గుతుంది. ప్లస్ మీలో మంచి నాలెడ్జ్ ఉన్న టీంని తయారు చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మన ఛానల్లో అద్భుతమైనటువంటి సెషన్స్ నాలెడ్జ్ లీడర్స్ ఇస్తున్నారు. సో మీరు అందరూ చూస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి కొత్త కొత్త లీడర్స్, కొత్త కొత్త వాయిస్ అన్ని మనం రికార్డ్ చేస్తున్నాం. డెఫినెట్ గా అవి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని మీరందరూ ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ఏమంటారు లోడ్ తగ్గించుకొని నాలెడ్జ్ ఉన్నటువంటి లీడర్షిప్ ని తయారు చేసుకునే అవకాశం ఉంది. అండ్ అదే విధంగా మనకు ఉన్నటువంటి విజన్ ఈ యొక్క డిసెంబర్ 2025కి ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంతో కూడా పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మేడం కమలా గారు, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమల్ మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
మన సూపర్ అండి. చాలా క్లీన్ గా నీట్ గా అసలు మాలిక్యూల్ ఏంటి అన్ని కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్. సో అంత డీప్ సబ్జెక్ట్ చిన్నప్పుడు సైన్స్ చదువుకునే వాళ్ళకి అది అర్థం అవుతుంది. సో అంత నీట్ గా క్లీన్ గా డాక్టర్ కోర్స్ చదివినప్పుడు చెప్తున్నట్టు చాలా నీట్ గా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సో అందుకోసం చెప్తుంటే ఎప్పుడైనా విద్యావంతులు ఎవరైతే నేర్చుకునే వాళ్ళు చెప్తుంటే ఇంకా చాలా మంది ఆరోగ్యం అనేది కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో మంచి సెషన్ తీసుకున్నారు. సో ఇలాంటి సెషన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకోవాలి. ఈవినింగ్ సెషన్స్ రావాలి, చాలా మంది లైఫ్ ఇవ్వాలి. అతి త్వరలోనే 5 లక్ష+ ఇన్కమ్ తీసుకొని చాలా మందికి సపోర్టబుల్ గా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా మంచి సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్ మాకు. షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు అందరికీ సపోర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో 100% రంజిత్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. డెఫినెట్ గా వర్క్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. అందుకోసం ప్రతిరోజు చెప్తూ ఉంటాం, ఇలాంటి ఒక మంచి సెషన్ ని మనం మిస్ అవ్వకుండా మనం అటెండ్ అవుతూ టీం లీడ్ చేస్తే డెఫినెట్ గా వర్క్ చేస్తాం. సో మంజునాథ్ గారు రీసెంట్ గా ఒక మాట చెప్పడం చాలా మంచి పాయింట్ అవుట్ చెప్పారు. చాలా మంది డబ్బుల కోసం లేకపోతే సాల్వా దండ ఇవన్నీ కాదండి. మనం ఎప్పుడైతే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనకు మనం ఎప్పుడైతే అప్డేషన్ చేసుకుంటాం, మన పని మనం ఎప్పుడైతే చేసుకుంటాం 100% డబ్బులు వస్తాయి. మనకి కావాల్సిన రికగ్నిషన్ అన్ని వస్తాయి. దయచేసి ఈ రికగ్నిషన్స్ కోసం కానీ లేకపోతే ఇన్కమ్ కోసం కానీ పని చేయొద్దు. సో ఈరోజు ఏదైతే మేడం చెప్పారు, ఇలాంటి మీటింగ్స్ మనం అటెండ్ అవుతూ టీం ని అటెండ్ చేయించాలి. సో అందుకోసం ఎప్పుడు చెప్తుంటాం, ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే 5 to 11 అనేది వర్క్ చేయగలగాలి. అదే రకంగా 30 మెంబర్స్ కలవాలి, 6 మంత్ ప్లాన్ చెప్పాలి. సో ఇలాగైతే ఎప్పుడైతే చేస్తారో 5 lakh ఈజీ అవుతుంది. సో చాలా మంది గ్రేట్ న్యూస్ అండి. మనం రీసెంట్ గా మీటింగ్స్ లో తెలంగాణ మీటింగ్స్ లో మనం చెప్పడం జరిగింది, బెల్ట్ తీసుకోవాలి. సో మనం ఇది చేయకపోతే చేయని. సో చాలా మంది నిన్న మొన్న మెసేజ్ వస్తున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. నేను బెల్ట్ తీసుకున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేను వర్క్ చేయకపోతే డెఫినెట్ గా నాకు నేను పనిష్ చేసుకుంటానని చాలా మంది మెసేజ్ పెట్టారు. సో ప్రతి ఒక్కరికి మాటను ఒబే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వర్క్ కూడా చూస్తున్నాం, 5 o'clock 6 o'clock కి ఆన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కొన్ని లక్షల కోట్ల మందికి లైఫ్ మార్చడం కోసం మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్నారు. గ్రేట్ థింగ్. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా అదే శంకరాచార్య గారు సూపర్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. వన్స్ అగైన్ శంకరాచార్య గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసం శ్రీదేవి మేడం వస్తున్నారు, మీకు తెలుసు. సో ఒక కమిటెడ్ గా వర్క్ చేస్తున్న ఒక లేడీ, చాలా డెడికేట్ గా వర్క్ చేస్తున్నారు శ్రీదేవి మేడం. ఈ రోజు ఈవినింగ్ సెషన్ కి వస్తున్నారు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. సో ఇక్కడ మగవాళ్ళ ఆడవాళ్ళ ఎవరైనా కాదండి. సో కమిటెడ్ గా వర్క్ చేయాలి. సో వచ్చేటప్పుడు నోట్బుక్ పెట్టుకొని ఈవినింగ్ రాసుకోగలిగితే సో ఆ పాయింట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో అదే రకంగా సిఎన్సీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్, చాలా మంది మెసేజ్ పెట్టాం బట్ స్టిల్ ఇంకా అడుగుతున్నారు అయిపోయిందని. కాదండి, 16వ తారీఖు. సో రేపటి వరకు సిఎన్సీ ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు. సో దయచేసి కమ్యూనికేట్ చేయండి. కొంతమందికి మెసేజ్ చూడడం తెలియడం రాదు. సో కొంతమంది మెసేజ్ చూడరు. సో దయచేసి టీమ్స్ కి ఆ దగ్గరుండి ఫోన్ చేయడం కానీ లీడర్షిప్ ప్రమోట్ చేయండి. సిఎన్సీ ఆఫర్ రేపు 16th వరకు ఉంది, కంపెనీ ఆఫర్ ప్రకటించింది. సో దాన్ని ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా లీడర్స్ దయచేసి ఆ ప్రతి ఒక్కరికి చెప్తున్న మాటే, బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయించొద్దు. అదే రకంగా లీడర్స్ దయచేసి ఆ టీము ఈ టీము ట్రాప్ చేయడం, నా టీంలోకి వచ్చేయండి ఇలాంటివి మాట్లాడొద్దు. మనం ఇంకో వేరే టీంకి వెళ్ళడం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాండి, కర్మ సిద్ధాంత ప్రకారం మన తాతలు తండ్రులు పుణ్యం చేసుకుంటే మనకు వెస్టేజ్ వచ్చింది. సో నిన్న నా వీడియో చూసి ఉంటారు సో కొంతమంది లీడర్స్. సో ఎక్కడైతే నేను వచ్చాను, చిన్న కమ్మలపాక ఇల్లు, పెంకటిల్లు. సో అలాంటి ఇంటి దగ్గర నుంచి ఈ రోజు ఆ, మీ అందరికీ ఎలా ఉందో నాకు తెలుసు, నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసు. సో ఎక్కడి నుంచి వచ్చామనేది కాదండి, ఎక్కడి నుంచి వెళ్తామనేది ఇంపార్టెంట్. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైనా కూడా సమస్యలు లేకుండా ఉండరు. సో సమస్యలు చూసుకుంటూ కాదు, మనం ప్రయాణం అనేది చూసుకుంటుంటారా, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఏ వ్యక్తి అయితే ఏదైతే కావాలనుకుంటాడో దాన్ని దేహి అనకూడదు. ఎప్పుడైతే దేహి అంటూ స్టార్ట్ చేస్తామో మనకి ఇన్కమ్ రావడం కష్టం అవుతుంది. అది డబ్బులైనా లేకపోతే ఇంకోటైనా ఎప్పుడు కూడా అర్థించకూడదు. సో దానికోసం మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు అన్ని ఇస్తాడు. దాని ప్రయత్నం ఉండాలి. సో లీడర్స్ గెలవాలి, సాధించాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ఫార్ములా. మార్నింగ్ 5 to 11 కమిటెడ్ గా వర్క్ చేయాలి. ఎవరైతే ఒక వ్యక్తి, అది లేడీయా జెంటా ఎవరైనా కూడా, సో ఉదయం 5 గంటల నుంచి 11 వరకు సీరియస్ గా కమిటెడ్ గా వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. రోజుకి కొత్త వాళ్ళు 30 మెంబర్స్ కలుస్తుండాలి. సో లీడ్స్ తెచ్చుకోవాలి. 6 మంత్ ప్లాన్ చేయాలి. ఇలా మీరు చేస్తే 5 లక్షలు కళ్ళ మూసి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ పని మనకి చేయకపోతే పర్ డేకి మనం ఏదైతే బెల్ట్ గురించి చెప్పామో, సో ఆ బెల్ట్ ది మనం కరెక్ట్ గా 4 times అనేది మనం రోజుకి తీసుకోగలిగితే, మన పని చేసుకోగలిగితే బెల్ట్ తో డెఫినెట్ 100% మనం సక్సెస్ అవుతాం. సో వన్స్ అగైన్ అందరూ మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి. వన్స్ అగైన్ అందరికి కనుమ శుభాకాంక్షలు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా అందరూ 5 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ మంచి కారు, మంచి ఇల్లు, ఆరోగ్యవంతులు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కమల్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ సార్.